బాలుకి ఫోన్ చేసి రోహిణి మా అమ్మ అని నిజం చెప్పిన చింటూ ఇంతకు ఏం జరిగింది? అసలు బాలుకి ఫోన్ చేసి రోహిణి మా అమ్మ అంటూ చింటూ నిజాన్ని బయట పెట్టడం ఏంటి? మరి అలా నిజం తెలుసుకున్న తర్వాత బాలు ఎలా రియాక్ట్ అయ్యాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. మొత్తం మీద చూసుకున్నట్లయితే చింటూని దత్తత తీసుకోవాలి అని బాలు మీనా అయితే నిర్ణయం తీసుకుంటారు. అలా నిర్ణయం తీసుకున్న తర్వాత తను స్వయంగా ఏ నిర్ణయాన్ని తీసుకోనని ఆ భగవంతుడి ముందు 2 చిట్టీలు రాసి వేస్తే ఆ భగవంతుని నిర్ణయం ఎలా ఉందో తెలుస్తుందంటూ బాలుని గుడికి తీసుకువెళ్తుంది మీనా. అక్కడ చిట్టీలు వేసి తీరా మోసి చూస్తే దత్తత తీసుకోవడం మంచిది కాదు అన్నట్టుగా చిట్టి వస్తుంది. వచ్చేసరికి మీనా అదే విషయాన్ని బయటకు చెప్పడంతో బాలు బాధపడతాడు. ఏంటి నువ్వు అవన్నీ నమ్ముతున్నావా అని చెప్పనేసరికి నమ్మకపోతే ఏం చేస్తాను, ఈ గుడిలో ఉన్న దేవుడు చాలా మహత్కార్యమైన వాడు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ముందు దేవుడు ముందు చిట్టీలు రాసి వేస్తారు. ఆయన నిర్ణయమే ఆ చిట్టీల రూపంలో వస్తుందని నమ్ముతారు. నేను అలాగే నమ్ముతాను. ఏమో చింటూని దత్తత తీసుకోవాలని మనం అనుకుంటున్నాం, దానివల్ల వాడికి మంచి చేయాలనుకుంటున్నాం, దానివల్ల మనకేం ప్రమాదం వస్తుందని దేవుడు వద్దంటున్నాడో అది కూడా ఆలోచించాలి కదా అంటూ మీనా చెప్పేసేసరికి అంటే ఏంటి ఇప్పుడు తీసుకోవద్దంటారా అని చెప్పాను. కానీ నాకు ఇష్టమైతే లేదండి, మీరు ఎలా అనుకుంటే అలా చెయ్యండి అని చెప్పి మీనా అనేసరికి నేనైతే ఇంట్లో చెప్పాలనుకుంటున్నాను, తర్వాత ఏదైతే అవుతుంది. వాడికి అమ్మా నాన్నగా ఉండాలనుకుంటున్నాం. మనమేమీ తప్పు చేయట్లేదు, ఏమీ పాపం చేయట్లేదు. మరి అలాంటిటప్పుడు మన నిర్ణయాన్ని ఎందుకు మార్చాలి అని చెప్పి ఇంకా బాలు అయితే ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రభావతి డ్యాన్స్ స్కూల్ పెట్టి పిల్లలందరికీ డ్యాన్స్ నేర్పిస్తుంది. తర్వాత ముప్పు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే అక్కడ 2 లవర్స్ జాయిన్ అయ్యారు. ఆ లవర్స్ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటారు. కానీ ఆ అమ్మాయి వాళ్ళ నాన్న చాలా స్ట్రిక్ట్. అమ్మాయి విషయంలో చాలా కోపిస్ట్గా ఉంటాడు. ఆ విషయం బయటపడితే ప్రభావతిని మామూలుగా ఉతికారేయడు. అలాంటి జంట అక్కడ జాయిన్ అయ్యి అతి వినయం దోత లక్షణం అని చెప్పినట్టుగా వాడు బాగా వినయం చేస్తూ, అంటే రేపొద్దుటి ఏదైనా ప్రాబ్లం వచ్చినా వాడి మీదకి రాకుండా ఉండడం కోసం ప్రభావతిని బాగా మచ్చిక చేసుకుని ఇంటికి తీసుకొచ్చి బ్యాగ్ కూడా ఇంటి వరకు మోసుకొచ్చి ఎంత తతంగం చేస్తారు. ఇంకా అలా గొడవలో మనోజ్ గురించి ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు కదా. వాడు ఎన్ని తప్పులు చేసినా కానీ వాడు సైలెంట్గా ఉండడం వాడికి చేత కాదు కదా. బాలుని అంటూ ఉంటే బాలునంటే మీనా వదిలిపెడుతుందా? మీనా ఇటు శృతి అందరూ కూడా మనోజ్ని మాట్లాడేసరికి నోరు మూసుకుని వేలెత్తి చూపించడం కాదు, ఎవరికి వాళ్ళు గొప్పగా బ్రతకండి అంటూ సత్యం కాస్త చెప్పేసేసరికి అక్కడికి సద్దుమణిగిపోతుంది. సద్దుమణిగిపోవడంతో సాయంత్రం అయ్యేసరికి ఈ విషయం ఏదో రకంగా ఇంట్లో చెప్పాలి అని చెప్పి ఇంకా నాన్న నేనొక నిర్ణయం తీసుకున్నాను అనేసరికి దేని గురించిరా అని చెప్పనగానే నేను ఆల్రెడీ చెప్పాను కదా చింటూ పుట్టినరోజు కోసం వెళ్ళామని. అక్కడ వాడిని చూస్తే నాకు చాలా జాలనిపించింది. తల్లి తండ్రి ప్రేమ కోసం వాడు ఎంతగానో ఆరాట పడుతున్నాడు. అందుకని వాడిని మేము దత్తత తీసుకోవాలనుకుంటున్నాము అని చెప్పి ఇంకా బాలు చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి. నేనొప్పుకోను అంటూ మాట్లాడుతుండగా బయట నుంచి అప్పుడే రోహిణి లోపలికి వస్తూ ఉంటుంది. దత్తత అంటున్నారేంటి ఈ బాలు మీనా? ఎప్పుడు నా కొంప ముంచే పనే చేస్తారు. ఛీ, వీళ్ళు కుదురుగా ఉండలేరా? వీళ్ళ పని వీళ్ళు చూసుకోవచ్చు కదా. నా కొడుకు గురించి వీళ్ళకెందుకు? అయినా నా కొడుకు ఏం చేయాలి? వీడికి అవసరమా? వీళ్ళ పని చూసుకోవచ్చు కదా అనుకుంటూ లోపలికి వెళ్ళాలా వద్దా? లోపలికి వెళ్తే ఏం మాట్లాడుకుంటారో ఇక్కడే నించుందామా? అసలు వాళ్ళు మాటలు మాట్లాడడం ఎందుకు ఆపాలి అనుకుంటూ లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళేసరికి ప్రభావతి నేను ఒప్పుకోను అంటుంది. ఏంటమ్మా మేం తెచ్చుకుని మేం దత్తత తీసుకుని మేం పెంచుకుంటుంటే ఒప్పుకోను అంటావేంటి అని చెప్పాను. కానీ అవును కదా ప్రభా, వాళ్ళే చూసుకుంటామా అంటున్నారు కదా. తల్లి తండ్రి ప్రేమ లేని వాళ్ళకి ప్రేమనందిస్తే ఆ ప్రేమ ఏంటో వాడికి తెలుసు కాబట్టి వాడు చేస్తానంటున్నాడు. మధ్యలో నీకేంటి అనగానే నా ఇంట్లో ఉండడానికి వీల్లేదండి, ఇది నా ఇల్లు అని చెప్పాను. కానీ
ఎందుకమ్మా ప్రతిసారి నా ఇల్లు నా ఇల్లు అంటావు? ఇది మీ నాన్న ఇచ్చిందే కావచ్చు, మా నాన్న కట్టాడు. ఈ ఇల్లు మొత్తం ఒక రూపురేఖను తీర్చిదిద్దింది మా నాన్న. మా నాన్నే కనుక కట్టకపోయి ఉంటే మీ నాన్న తెచ్చిన అగ్గిపెట్టి లాంటి ఇంట్లో ఎలా ఉండాలి ఇంతమంది? మా నాన్న ఏదో తనకొచ్చిన డబ్బుల్లో కొంచెం కొంచెం పోగేసి ఇది కట్టాడు కాబట్టి ఈరోజు ఉండగలుగుతున్నాము. అంతే తప్ప పదే 10 సార్లు మీ నాన్న అంటారు ఎందుకు? అయినా అది ఇచ్చింది మా నాన్న కోసమేనంట కదా అని చెప్పి మాట్లాడేసరికి, అయినా నాకు ఇష్టం లేదురా, నేను ఇంటి యజమానురాలిని అనగానే, ఈ ఇంటి యజమానురాలు నువ్వు కాదు నాన్న చెప్పినట్టే వినాలి. ఆల్రెడీ మనోజ్ గారి విషయంలో నీ సొంత నిర్ణయాలు తీసుకునే కదా ఇంతవరకు తీసుకొచ్చావు. నువ్వు చెప్పు నాన్న, మేము వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వాలనుకోవడం తప్ప, తల్లిదండ్రుల ప్రేమ లేని వాడికి తల్లిదండ్రుల ప్రేమను అందించడం తప్ప అంటూ మాట్లాడేసరికి, మీరు మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదురా, మీరు తీసుకున్న నిర్ణయం కూడా నాకు నచ్చింది అని చెప్పి సత్యం చెప్తాడు. చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి. ఇప్పుడు వీళ్ళు నా కొడుకుని దత్తత తీసుకుని ఇదే ఇంటికి తీసుకొస్తే వాడు నన్ను అమ్మ అంటాడా? వాడు నాతో మాట్లాడితే ఏదో ఒక రోజు ఖచ్చితంగా దొరికిపోతాను, నేనే వాడి తల్లిని అన్న విషయం ఖచ్చితంగా బయట పడిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దత్తత జరగడానికి వీల్లేదు అని చెప్పి ఇంకా వెంటనే రోహిణి వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తుంది. అసలు నీకు బుద్ధి ఉందా అని చెప్పాను కానీ, ఏమైందే అని చెప్పాను కానీ, ఎందుకమ్మా నన్ను ఎలా కూడా బ్రతకనివ్వవా ఏంటి? ఇక్కడ కూడా ప్రశాంతత లేకుండా చేస్తున్నావు అనగాని, అసలేమైంది రోహిణి, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని చెప్పాను కానీ, ఏమైందా? ఆ మీనా బాలు చింటుగాడు గురించి ఆలోచిస్తున్నారు. వాడి గురించి ఆలోచించి వాడికి తల్లి తండ్రి లేరని, వాళ్ళ ప్రేమ అందడం లేదని వీళ్ళు దత్తత తీసుకోవాలి అనుకుంటున్నారు అని చెప్పనేసరికి, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను కానీ, ఏం మాట్లాడమా, నాకు అసలు బుర్ర పని చేయడం లేదు. బాలు ఇంట్లో ఆ డిస్కషన్ పెట్టాడు. మామయ్య గారైతే నీ ఇష్టం బాలు అంటూ మాట్లాడేశారు. ఇంకా మా అత్తగారైతే వద్దని చెప్పింది కానీ బాలు మాత్రం వినే రకం కాదు. మా మామయ్య గారు ఒప్పేసుకున్నారు కాబట్టి మా అత్తగారి నిర్ణయంతో ఎలాంటి అభ్యంతరం ఉండదు. ఇంకా ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఆ బాలు వాళ్ళు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయకు. ఒకవేళ ఇంటికి వచ్చి వాడిని దత్తత తీసుకోవాలని చెప్పినా కరాఖండిగా చెప్పేసాయి. వాళ్ళు మళ్ళీ నీ ఇంటి గడప తొక్కడానికి వీల్లేదు అంటూ మాట్లాడేసరికి, అలా ఎలా చెప్పగలుగుతాను అనగానే, చెప్పకపోతే నన్ను మర్చిపో అమ్మా, నేనింక వాడి కోసం రాను, నీకు నచ్చినట్టు చేసుకో అంటూ రోహిణి కాస్త ఫోన్ పెట్టేస్తుంది. ఇదేంటి రోహిణి ఇలా అంటుంది? అయినా బాలు మీనా ఆలోచన మంచిదే, కానీ ఆ ఇంటికి వెళ్తే చింటూ మళ్ళీ అమ్మ అని పిలిచే అవకాశం ఉంటుంది. రోహిణి బాధపడుతుంది. ఎందుకు నా కూతుర్ని నేను దూరం చేసుకోవాలి అని ఇంకా సైలెంట్ అయిపోతుంది సుగుణమ్మ. అయితే బాలు మీనా గదిలోకి వెళ్ళి, ఎందుకండి అత్తయ్య గారు ఒప్పుకోవడం లేదు కదా అని చెప్పాను కానీ, మా అమ్మ నిర్ణయంతో ఎవరికీ సంబంధం లేదు మీనా, మా నాన్న ఒప్పుకున్నాడు కదా, నాకు అది చాలు, నేను మంచి పని చెయ్యాలనుకుంటున్నాను, వాడికొక లైఫ్ ఇవ్వాలనుకుంటున్నాను, తల్లిదండ్రుల స్థానంలో మనం ఉండాలి అనుకుంటున్నాము అనగానే, అత్తయ్య అంటున్నారు కదా ఎవరికి పుట్టారో ఏంటో అంటూ నీచంగా మాట్లాడుతున్నారు అత్తయ్య గారు. వాడు రేపు అన్న రోజున మనం దత్తత తీసుకుని ఇంట్లో తీసుకొచ్చి పెట్టాక నేను పువ్వుల కోసం ఎటో కట్టు వెళ్తాను, మీరు కూడా డ్రైవింగ్ కోసం వెళ్తారు, వాడు ఇంట్లోనే ఉంటాడు. అత్తయ్య నోటుకొచ్చినట్టల్లా మాట్లాడతారు కదండి, వాడి మనసుని ఎందుకు బాధ పెట్టాలి? అది అర్థం చేసుకోరేంటండి? వద్దని అంటున్నాను కదా, ఆ దేవుడు కూడా నిర్ణయం ఒప్పుకోలేదు కదా, వద్దండి. వాడికి మనం అవకాశం ఉన్నప్పుడల్లా వెళ్ళి ఎంతో కొంత ఇచ్చి ఏదో ఒకటి చూద్దాము, వాడి ఆలనా పాలన చూసుకుందాము, అంతేగాని ఇవేమీ వద్దండి అని చెప్పనేసరికి, నాకెందుకో దత్తత తీసుకోవడమే మంచిదనిపిస్తుంది మీనా, నువ్వు ఇంకేం మాట్లాడుకో, వాళ్ళకి ఫోన్ చెయ్యి అని చెప్పాను కానీ, ఇంకప్పుడే సుగుణమ్మ అయితే చింటూకి భోజనం తినిపిస్తూ ఉంటుంది. భోజనం తినిపిస్తూ ఉండేసరికి, బాలు మామ వాళ్ళు ఫోన్ చేస్తున్నారమ్మమ్మ అని చెప్పనేసరికి, ఫోన్ ఎత్తకు అని చెప్పాను కానీ, ఫోన్ ఎత్తడం లేదండి అని చెప్పనేసరికి వినిపించలేదేమో, మళ్ళీ చెయ్యనేసరికి మళ్ళీ ఫోన్ చేస్తున్నారు అనగాని, ఫోన్ ఎత్తకు అంటూ ఫోన్ ఇలా
తీసుకుంటుంది సుగుణమ్మ. ఆ ఫోన్ తీసుకోవడంలోనే ఇంకా అది స్క్రీన్ టచ్ అయిపోయి ఫోన్ లిప్ అయిపోతుంది. ఫోన్ లిప్ చేసేసరికి వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేసినా కానీ నువ్వు ఫోన్ లిప్ చేయకు, మాట్లాడకు అని చెప్పాను. కానీ ఎందుకు అమ్మమ్మ, ఎందుకు మాట్లాడకూడదు అని చెప్పాను. కానీ వాళ్ళు నిన్ను దత్తత తీసుకోవాలనుకుంటున్నారు. వాళ్ళు నీకు అమ్మా నాన్నగా మారాలనుకుంటున్నారు. అది మీ అమ్మకి ఇష్టం లేదు. అందుకే నువ్వు వాళ్ళు వచ్చినా కానీ మాట్లాడొద్దు, వాళ్ళకు ఫోన్ చెయ్యొద్దు, వాళ్ళతో మాట్లాడొద్దు అనగానే అమ్మా నాన్న ప్రేమ నాకు కావాలనిపిస్తుంది కదా అమ్మమ్మ, మరి అలాంటి తప్పుడు ఎందుకు ప్రేమ చూపించొద్దు అంటున్నారు అని చెప్పాను. కానీ మీ అమ్మ వద్దని చెప్పింది కదా, ఇంకా వద్దని చెప్పినప్పుడు ఇంకేం మాట్లాడకు అంటూ స్పీకర్లో ఉండి మాట్లాడేసరికి అదంతా వీళ్ళ స్పీకర్లో ఉండి వింటూ ఉంటారు. వింటూ ఉండేసరికి ఒక్కసారిగా షాక్ అవుతారు. చూసారండి, వాళ్ళకి కూడా ఇష్టం లేదు, ఎందుకు ఇబ్బంది పెట్టడం, పైగా ఆ ముసలావిడ వాడిని చూసుకునే కదా బ్రతుకుతుంది, వాడు కూడా ఆవిడ దగ్గర లేకపోతే ఆవిడ తట్టుకోగలదా, తట్టుకోలేదు కదా, ఎందుకు మీరు పదే పదే ఇంకా ఇలా మాట్లాడతారు, ఇలా చేస్తారు, వదిలేసేయండి, మనం ఇష్టం లేదు, దేవుడు కూడా మనకు ప్రాబ్లమ్స్ వస్తాయని మన నిర్ణయానికి ముందే అడ్డు కట్ట వేశాడు, మనం దీని గురించి వదిలేయడమే మంచిది అని చెప్పి మీనా కాస్త అంటుంది. అనేసరికి నాకెందుకో అనిపించట్లేదు, ఏదో బలమైన కారణం ఉందని అనిపిస్తుంది, ఇన్ని ఆటంకాలు జరుగుతున్నాయి ఏంటో తెలియడం లేదు అని చెప్పి బాలు మీనా ఇద్దరు అనుకుంటారు. సరేండి వదిలేసేయండి, పడుకోండి, ఆలస్యమైంది, మళ్ళీ రేపు ఉదయం ట్రిప్స్ ఉన్నాయి కదా అని చెప్పి ఇద్దరు కూడా పడుకున్న తర్వాత బాలుకి అదే ఆలోచన వస్తుంది. చింటుగాడే కలలోకి వస్తూ ఉంటాడు. అసలు వాళ్ళ నానమ్మ అలా వాళ్ళ అమ్మమ్మ అలా ఎందుకు మాట్లాడింది, మాతో మాట్లాడొద్దు, దత్తత కూడా వద్దు అన్నట్టు ఎందుకు మాట్లాడింది, అసలు మాతో మాట్లాడకూడదు అన్న ఆలోచన ఆవిడకి ఎందుకు వచ్చింది, దత్తత తీసుకోవడం గురించి ఎందుకు వచ్చింది, మేమిద్దరం ఇక్కడ అనుకున్న మాటలు అక్కడికి ఎలా వెళ్ళిపోయాయి, ఇందాక మేము వెళ్ళినప్పుడు కూడా ఎంతో ప్రేమగా పలకరించిన ఆవిడ ఇప్పుడెందుకు ఇలా నిష్ఠూరంగా మాట్లాడింది అని ఆలోచిస్తూ మీనా మీనా అని చెప్పి నిద్రలేపుతాడు. ఏంటండి అని చెప్పనేసరికి మనిద్దరం దత్తత తీసుకోవాలని అనుకున్నది ఇక్కడ కదా, మరి ఇక్కడ అనుకున్న విషయాలు అక్కడికి ఎలా వెళ్ళాయి, వాళ్ళెందుకు అంత నిష్ఠూరంగా మాట్లాడారు, ఇందాక మనం వెళ్ళినప్పుడు పుట్టినరోజుకి వెళ్ళినప్పుడు దగ్గరుండి మరీ కేక్ కోయించాము, ఆవిడ ఎంతో ఆప్యాయంగా పలకరించింది, మరి ఇప్పుడెందుకు ఈ రకంగా మాట్లాడింది అని చెప్పనేసరికి అవును కదా, నాకు అదే అనుమానంగా ఉందండి, మనం ఇక్కడ దత్తత తీసుకుంటున్నామన్న విషయం వాళ్ళకి ఎలా తెలిసింది, అసలు ఏ రకంగా ఇదంతా అనుకుంటున్నారు, ఇక్కడ మ్యాటర్లు అక్కడికి ఎలా వెళ్తున్నాయో అర్థం కావట్లేదే అని చెప్పి మీనా బాలు ఆలోచనలో పడతారు. మరుసటి రోజు కూడా మళ్ళీ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి ఫోన్ లిఫ్ట్ చేయకు అని చెప్పి సుగుణమ్మ చెప్తుంది. బాలు కొంచెం దూరం వెళ్ళాక మళ్ళీ చేస్తాడు. మళ్ళీ చేసేసరికి మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేయదు. లిఫ్ట్ చేయకపోయేసరికి బాలు మామ పదే పదే ఫోనులు చేస్తున్నారు. ఎందుకు వీళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, ఎందుకు చెయ్యట్లేదు, పాపం బాలు మామ ఏదో ఉద్దేశంతోనే చేస్తాడు కదా, ఆ అమ్మమ్మ బయటికి వెళ్ళినట్టుంది, ఇప్పుడు బాలు మామకి ఫోన్ చేసి నేను మాట్లాడతాను అని చెప్పి ఇంకా వెంటనే చింటూ కాస్త ఫోన్ చేస్తాడు. చేసేసరికి వాళ్ళే ఫోన్ చేస్తున్నారని కారు పక్క కాపి హలో హలో అని చెప్పాను. కానీ మామ నేనే చింటూని అని చెప్పాను. కానీ ఒరే చింటూ ఏంట్రా ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, ఏం మాతో మాట్లాడరా ఏంటి ఇంకా అని చెప్పాను. కానీ మా అమ్మకు ఇష్టం లేదంట మామ నీతో మాట్లాడడము అని చెప్పనేసరికి ఎందుకురా ఇష్టం లేదు, అసలు మీ అమ్మతో మీరు ఎప్పుడు మాట్లాడారా, మీ అమ్మ ఎందుకు నిన్ను పట్టించుకోవట్లేదు కదా, మరి నువ్వు ఎక్కడ ఎవరితో మాట్లాడితే మీ అమ్మకెందుకురా, మీ అమ్మకి ఏం బాధ ఉంది అని చెప్పాను. కానీ ఏమో తెలీదు మామ అని చెప్పి మాట్లాడేసరికి ఇంతకీ మీ అమ్మ ఎవర్రా అని చెప్పాను. కానీ మీ అమ్మ పేరేంట్రా అని చెప్పనేసరికి ఆడు ఆ మాట్లాడే ఫ్లోలో మా అమ్మ పేరు రోహిణి అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి మీ అమ్మ పేరు రోహిణియా అని చెప్పాను. కానీ అవును మామ మా అమ్మ పేరు రోహిణియే అని చెప్పనేసరికి రోహిణి అంటే ఏంటి, ఈ రోహిణి ఆ రోహిణి ఇద్దరు ఒక్కరేనా అని చెప్పి ఇంకా బాలుకి అనుమానం స్టార్ట్ అయిపోతుంది. ఎవర్రా ఫోన్లో అని చెప్పనేసరికి అది అది అనగానే
హలో హలో ఎవరు అని చెప్పనేసరికి అమ్మ నేను బాలుని అని చెప్పాను. కానీ ఒక్కసారిగా సుగుణమ్మ షాక్ అవుతుంది. అంటే వీడు బాలుకి ఫోన్ చేశాడా లేక బాలు ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేశాడా అనుకుంటూ చెప్పు బాబు అని చెప్పాను. కానీ ఎందుకమ్మా మమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు? మేమేం తప్పు చేశాము? మీ వాడికి మంచి జీవితం ఇవ్వాలనుకుంటున్నాము. అయినా మీ అబ్బాయిని మీ మనవడిని మేము దత్తత తీసుకోవాలంటున్న విషయం మీకు మేము చెప్పలేదు కదా. చెప్పకుండానే మీరు దత్తత అని ఎందుకు అనుకుంటున్నారు? ఎవరు చెప్తున్నారు ఇక్కడ విషయాలన్నీ మీకు? అక్కడికి ఎలా తెలిసాయి అని చెప్పాను. కానీ అదేమీ లేదు బాబు, మీరు వీడి మీద ఎక్కువ ప్రేమను చూపిస్తున్నారు కదా. దత్తత తీసుకునే ఆలోచన ఏదైనా ఉందేమో వద్దు అని చెప్తున్నామంతే. ఎందుకంటే నేను బ్రతికేదే వీడిని చూసుకుని. వీడిని దత్తత తీసుకుని మీరు కనుక తీసుకుని వెళ్ళిపోతే నాది ఒంటరి జీవితం అయిపోతుంది. జీవితాంతం ఒంటరిగా బ్రతకాలా అన్న ఆలోచన వచ్చేస్తుంది. అందుకోసమని అని చెప్పనేసరికి లేదులేండి అని చెప్పి ఇంకా బాలు ఆలోచనలో పడతాడు. ఏంటి మళ్ళీ ఏం ఆలోచిస్తున్నారు అని చెప్పాను. కానీ నాకిప్పుడు చాలా బేభత్సంగా అనుమానాలు కలుగుతున్నాయి అని చెప్పనేసరికి అనుమానాల దేనికి అనుమానాలు, ఎందుకోసం అనుమానాలు అనగానే ఎందుకోసమా? పార్లలమ్మ మీదే అనుమానం కలుగుతుంది అని చెప్పాను. కానీ ఏంటి పార్లలమ్మ రోహిణి మీద అనుమానం కలుగుతుందా? రోహిణి మీద అనుమానం కలగడం ఏంటి? రోహిణి ఏం చేసిందని అనుమానం కలుగుతుంది అని చెప్పాను. కానీ ఆ చింటూని అడిగినప్పుడు ఫోన్లు చేసినప్పుడు ఆడు ఫోన్ లిఫ్ట్ చేయలేదు కదా అనగానే అవును లిఫ్ట్ చేయలేదు అని చెప్పారు కదా అని చెప్పనేసరికి కానీ నేను ఇందాక కారులో వెళ్తున్న సమయంలో వాడు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి నాతో మాట్లాడాడు. మాటల సందర్భంలో మా అమ్మ పేరు రోహిణి అని చెప్పాడు అని చెప్పాను. కానీ రోహిణి అంటే వాళ్ళ అమ్మ పేరు రోహిణి అయ్యి ఉండొచ్చు కదా అని చెప్పాను. కానీ లేదు మీనా, రోహిణి ఆ రోహిణి ఈ రోహిణి ఒక్కరేనేమో నాకు అనుమానం కలుగుతుంది. ఆ రోజు మనం అక్కడికి వెళ్ళినప్పుడు కళ్యాణి ఏది అంటూ వాళ్ళు మాట్లాడారు. కానీ వాళ్ళు అడిగిన దానికి కళ్యాణి రాలేదా అని అడగాలి కదా. కళ్యాణి ఏది అని అడగడం అంటే అర్థం ఏంటి? అంటే ఆ రోజు అక్కడే పార్లలమ్మ ఉందని అర్థం కదా. మనం వచ్చామని దాక్కునుండొచ్చు కదా. అందుకే కళ్యాణి రాలేదా అని అడగడం మానేసి కళ్యాణి ఎక్కడ అన్నారు. మరి మన రోహిణి పేరు రోహిణి అయితే కళ్యాణి అని ఎందుకు అంటారు అని చెప్పాను. కానీ ఏమో పేరు మార్చుకుని ఉండొచ్చు కదా. అక్కడ కళ్యాణి అని పేరు పెట్టుకుని రాజమండ్రిలో రోహిణి అని పేరు పెట్టుకుని ఉండొచ్చు కదా. ఏమో ఇది ఎలా జరుగుండొచ్చు కదా అని చెప్పాను. కానీ మీరు మీ అనుమానాలు అని చెప్పాను. కానీ లేదు మీనా, లేదు, ఖచ్చితంగా అనుమానాలు కాదు. కావాలంటే రేపు రోహిణి పార్లర్కి వెళ్ళి రుజువేంటో తెలుసుకుంటాను. తను ఎక్కడికి వెళ్ళింది? క్లయింట్ పుట్టినరోజుకి ఫంక్షన్కి అని అన్నది కదా. ఆ క్లయింట్ అనేది ఖచ్చితంగా పార్లర్లో తెలుస్తుంది కదా. ఖచ్చితంగా కనుక్కుంటాను. పార్లలమ్మ ఎక్కడికి వెళ్ళిందో ఏంటో అన్నీ తెలుసుకుంటాను. అసలు పార్లలమ్మ అసలు పేరేంటో కూడా తెలుసుకుంటాను. ఎట్టి పరిస్థితుల్లో వదిలేను. వాడు చెప్పాడు. మనం ఇక్కడ దత్తత గురించి మాట్లాడుకుంటే అక్కడ దత్తత గురించి డిస్కషన్ వచ్చింది. ముందుగా వాళ్ళు ఎలా గెస్ట్ చేస్తారు? ఇక్కడ దత్తత గురించి మాట్లాడితేనే కదా అక్కడ గెస్ట్ చేయగలరు. అంటే ఎవరో ఇక్కడ విషయాలు చెప్పారు. మనం మాట్లాడుకున్నప్పుడు రోహిణి అక్కడే ఉంది కాబట్టి రోహిణి ఆ మాటలు విన్నది. వెంటనే ఆవిడికి ఫోన్ చేసి చెప్పింది. అందుకే ఆవిడ అలా మాట్లాడింది అనేసరికి నేను నమ్మలేకపోతున్నానండి. రోహిణియా చింటూకు తల్లి అంటే నేను నమ్మలేకపోతున్నాను అనేసరికి నువ్వు నమ్మినా నమ్మకపోయినా అదే నిజమేనా? నాకు మాత్రం అదే నిజమని అనిపిస్తుంది. మీరు ఇప్పుడు ఎంక్వైరీ చేస్తారా ఏంటి అని చెప్పాను. కానీ ఖచ్చితంగా మీనా ఎంక్వైరీ చేస్తాను. ఎంక్వైరీ చేసి అసలు ఏంటో అన్ని విషయాలు తెలుసుకుంటాను. ఖచ్చితంగా 100% నేను ఆ రోహిణి ఎవరా ఏంటా, ఆ రోహిణి ఈ రోహిణి ఒక్కరేనని మాత్రం ఖచ్చితంగా నిరూపిస్తాను. వాడు క్లియర్గా చెప్పాడు మా అమ్మ పేరు రోహిణి అని. ఈలోపు సుగుణమ్మ గారు వచ్చి ఫోన్ తీసుకున్నారు. తీసుకుని ఆవిడేమంటుంది? దత్తత తీసుకుంటారేమోనని ముందుగా చెప్పాను అంటుంది. దత్తత తీసుకునే ఉద్దేశం మనకుందో లేదో ఆవిడికి ఎలా తెలుసు? పైగా
ప్రభావతమ్మ గురించి తెలిసిన తర్వాత కూడా ఆవిడ దత్తత తీసుకుంటారా అన్న అనుమానం వచ్చింది అని చెప్పిందంటే ఇదే ఏదో అనుమానంగా అనిపిస్తుంది. ఇందులో చాలా అనుమానాలున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను రుజువు చేస్తాను అని చెప్పి ఇంకా బాలు మరుసటి రోజు ఉదయాన్నే పార్లర్కి వెళ్తాడు. నిన్న రోహిణి పార్లర్కి వచ్చిందా అని చెప్పనేసరికి లేదు సార్, ఎక్కడో ఏదో ఫంక్షన్ ఉంది అని చెప్పి సెలవు పెట్టారు అనగానే, మీరు మీ ఆఫీసులో క్లయింట్స్ ఫంక్షన్లకి అది పిలుస్తుంటారా అని చెప్పాను. కానీ ఏమైనా మేకప్లు ఉంటే పిలుస్తారు, కానీ వాళ్ళు పర్సనల్గా అయితే ఎవరిని పిలవరు సార్, ఏదైనా పిలిస్తే పిలవచ్చు అని చెప్పనేసరికి మరి రోహిణి ఎక్కడికి వెళ్ళుంటుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా ఒరే బాలు అంటూ ఇంకా రాజేష్ పిలుస్తాడు. ఏంట్రా ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయవు అనగానే, ఏం లేదురా చెప్పు అనగానే, నిన్న పార్లర్ అమ్మ అదే మీ వదిన్ని నేను కేపీ పాలెం బస్సు ఎక్కుతుంటే చూశానురా అని చెప్పనేసరికి, ఏంటి కేపీ పాలెమా అని చెప్పాను. కానీ అవునరా, కేపీ పాలెం బస్సు ఎక్కుతుంటే నిన్న ఉదయం ఒక ప్యాసింజర్ని ఇక్కడ దించడానికి వచ్చాను. అలా వచ్చినప్పుడు బస్సు ఎక్కుతూ ఉంది. ఇదేంటి బస్సు ఎక్కుతుంది అని చూస్తే కేపీ పాలెం బస్సు అని చెప్పనేసరికి, అంటే నిన్న కేపీ పాలెం బస్సు ఎక్కి బయలుదేరి వెళ్ళిందనమాట. సుమారు 8 గంటలంటే మేము వెళ్ళేటప్పటికి 10 అయింది. మేము అక్కడికి వెళ్ళేసరికి ఆవిడ అక్కడే ఉండుంటుంది. అందుకనేనా వాళ్ళు ఆడవాళ్ళు అలా మాట్లాడారు. కళ్యాణిని పిలువు అంటే కళ్యాణి రోహిణి ఇద్దరు ఒక్కటా కాదా అన్న విషయం తెలుసుకోవాలి అంటే అసలు కళ్యాణి ఎవరన్న విషయం తెలుసుకోవాలి అని వెంటనే రాజేష్ ఫోన్ తీసుకుంటాడు. బాలు తీసుకుని ఎవరికి రా అని చెప్పాను, కానీ చెప్తాను రా అంటూ రాజేష్ ఫోన్ తీసుకుని వెంటనే రోహిణికి ఫోన్ చేసి హలో కళ్యాణి అంటూ గొంతు మార్చి మాట్లాడేసరికి ఎవరు నువ్వు, కళ్యాణి ఎవరు అనగానే, నీ పేరు కళ్యాణి అన్న విషయం నాకు తెలుసు, నీకు ఆల్రెడీ పెళ్ళయింది, కొడుకున్నాడన్న విషయం కూడా నాకు తెలుసు, మీది కేపీ పాలెం అని కూడా తెలుసు అని చెప్పనేసరికి ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది. ఎవరు నువ్వు, ఏం కావాలి నీకు, ఎందుకు నా గురించి ఇన్ని ఎంక్వైరీ చేశావు, నువ్వు ఎవరు అని చెప్పనగానే వెంటనే బాలుకి డౌట్ వ్యక్తమైపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మన పేరు కానప్పుడు మన పేరు ఎట్టు పిలిచినా, మన ఊరు కానప్పుడు మన ఊరు పెట్టి చెప్పినా ఏమంటాము, మీరెవరు, మీరు పొరపాటు పడ్డారు, రాంగ్ నెంబరు అంటూ పెట్టేస్తాము. కానీ ఇక్కడ రోహిణి చేసిన పొరపాటు ఏంటి, మీకేం కావాలి అని అడిగింది. అంటే వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్ అనే కదా, ఆ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కోసమే ఇదంతా కూడా ప్లాన్ చేసామన్నట్టు క్లియర్గా చెప్పొచ్చు అని ఇంకా వెంటనే బాలు కాస్త రోహిణిని నిలదీస్తాడు. కళ్యాణి అని వెళ్తూ ఉండగా పిలిచేసరికి రోహిణి వెనక్కి తిరిగి చూస్తే ఎవరు ఉండరు. మళ్ళీ కళ్యాణి అని పిలవడంతో వెనక్కి తిరిగి చూసేసరికి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అంటే తన పేరే కళ్యాణి అన్నమాట. అర్థమైపోయింది కళ్యాణి, నీ గుట్టంతా తెలిసిపోయింది, నా చేతుల్లోకి వచ్చేసింది, నువ్వు అబద్ధం ఆడవని చాలా క్లియర్గా తెలుస్తుంది అంటూ మాట్లాడేసరికి, నేనేం చేశానండి అని చెప్పాను. కానీ వద్దు, ఇంకేం చెప్పద్దు, నువ్వేంటో నీ మనస్తత్వం ఏంటో తెలిసిపోయింది రోహిణి, నువ్వే కళ్యాణివి, చింటూ వాళ్ళమ్మ నువ్వే. మేమిక్కడ దత్తత కార్యక్రమం గురించి మాట్లాడుకోవడంతో నువ్వు దత్తత మొత్తం ఇదంతా కూడా స్మాష్ చేసినట్టుగా చేసి ఎలాంటి ఆధారాలు ఉండకూడదని ఈ స్థలం అంతా కూడా నువ్వు పొగ వచ్చేటట్టుగా చేసేసావు. నువ్వు క్లియర్గా తెలుస్తుంది, అంటే నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఏదైనా సరే నువ్వు ఏదో ఒకటి చెప్పి మాయ చేసి మభ్య పెట్టాలనుకుంటున్నావు. ఇక్కడ నేను మా అమ్మ దగ్గర చెప్పిన మాటలు ఒక మంచులాగా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయాయి. సుగుణమ్మ గారు, మీ అమ్మగారు, చింటూ నీ కొడుకు, నాకు క్లియర్గా అర్థమైపోయింది రోహిణి. ఈ విషయం వీలైనంత తొందరలో సాక్ష్యాధారాలతో మా ఇంట్లో వాళ్ళందరి ముందు బయట పెడతాను, క్షణం కూడా ఆలోచించను. నా గురించి నీకు బాగా తెలుసు కదా అని చెప్పి ఇంకా చింటూ రోహిణిని బాలు కాస్త బెదిరిస్తాడు. మరి బాలుకు తెలిసిన నిజం మీనాకు చెప్తాడా? బాలు ఏం ఆధారాలు సేకరిస్తాడు? అలా సేకరించిన ఆధారాలతో కళ్యాణి
రోహిణి ఇద్దరు ఒక్కరేనని, రోహిణి అసలు పేరే కళ్యాణి అని, చింటూ కొడుకే రోహిణి తల్లని మొత్తం విషయం అంతా కూడా తెలిసేటట్టు చేస్తాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో మరి ప్రభావతి ఎలాంటి శిక్షలు వేస్తుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.